టీచర్ విద్యార్థి డ్రాయింగ్ పూర్తి కాలేదని గమనించి అతన్ని పూర్తి చేయమని అడిగింది. కానీ విద్యార్థి తన డ్రాయింగ్ ఇప్పటికే పూర్తయిందని చెప్పాడు. టీచర్కి ఇది గందరగోళంగా అనిపించింది. అతన్ని ఒక గడియారం గీయమని చెప్పింది. విద్యార్థి అది సులభం అనిపించింది. త్వరగా గీశాడు. కానీ గడియారం కూడా సగం ముఖం లేకుండా ఉంది. సమస్య తీవ్రతను గ్రహించిన టీచర్ డాక్టర్ని సంప్రదించమని సూచించింది. కానీ విద్యార్థి దాన్ని పట్టించుకోలేదు. తన డ్రాయింగ్ సహపాఠికులకు చూపించినప్పుడు వారు అతన్ని ఎగతాళి చేస్తూ వీనస్ డిమ్మీలో యొక్క అసంతృప్తి అందాన్ని అనుసరించాడని అన్నారు. చివరికి ఏదో తప్పు ఉందని విద్యార్థి గ్రహించి తన సోదరుడి సహాయంతో హాస్పిటల్కి వెళ్ళాడు. అతని లక్షణాలు విన్న డాక్టర్ ఒక ఇంటిని కాగితంపై గీయమని చెప్పాడు. ఎంత ప్రయత్నించినా ఇల్లు అసంతృప్తిగానే ఉంది. సిటీ స్కాన్లో అతని మెదడులో రక్తం గడ్డ కట్టి ఆప్టిక్ నరంపై ఒత్తిడి చేస్తూ అతని దృష్టి ప్రభావం చేస్తున్నట్లు తెలిసింది. రేపు ఆర్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని, తన జీవితం అయిపోతుందని అతను భావించాడు. అప్పుడు అతని కవల సోదరుడు ఒక ఐడియా తెచ్చాడు. తాను అతని స్థానంలో ఆర్ట్ ఎగ్జామ్ రాస్తానని. పరీక్ష గదిలో విద్యార్థి తన సృష్టిని త్వరగా పూర్తి చేసి కడుపు నొప్పి కారణంగా రెస్ట్ రూమ్కి వెళ్లాలని టీచర్తో చెప్పాడు. ఊహించని విధంగా పరీక్షకారులు టీచర్ దృష్టిలో ఉన్నారని ఆమె అతనితో రెస్ట్ రూమ్కి వచ్చింది. అదృష్టవశాత్తు ఆమె క్యూబికల్లోకి రాలేదు. అక్కడ అతను తన సోదరుడిని కలిసి త్వరగా బట్టలు మార్చుకున్నారు. కానీ అతని సోదరుడు బయటకు వచ్చినప్పుడు తప్పుదారిలో తిరిగాడు. అయినా టీచర్కి అనుమానం రాలేదు. అతని సోదరుడు అసంతృప్తి ఆర్ట్వర్క్ను పూర్తి చేసి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ పరీక్ష తర్వాత ఒక సహపాఠి అతన్ని గుర్తించాడు. ఒక మహిళ అతనికి సోదరుడు ఉన్నాడా అని అడిగినప్పుడు అతను తొందరగా తాను ఒక్కడినే అని ఖండించాడు. కానీ ఆమె నమ్మలేదు. చివరికి నిజం బయటపడింది.